ఆగ చూసినావా నేను లేని చూసి నా మొగాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిందట పొలం కాడ. అసలు అది ఏమనుకుంటాంది, దానికి ఎంత ధైర్యం. ఏమన్నా ఉంటే నేనున్నప్పుడు చూసుకోవాలి, నేను లేనప్పుడు చెల్లిస్తాం. ఎందుకే నీ షెడి పాడుగాను. నేను అత్త నాగమ్మ నీ సంగతి చెప్తా. అయితే నా మొగడు ఏమనడం చూసుకొని నా మొగాన్ని తిడతావే. ఎంత ధైర్యమే నీకు. చూసినావా అక్క, నేను మా అవ్వగారింటికి పోయినా, నా మొగడు మెత్తటోని చూసి మా అక్క నా ఏరాలు ఉన్నది కదా అది అటని మా బావకి ఎక్కిచ్చి చెప్పిందట. మరి ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ అది తిట్టిందే తిట్టక నా బావతోటి కూడా కొట్టిపించిందట. మీరు ఎక్కడి ఇచ్చేది చెప్పు, ఇంతగానం చేస్తారు నేను లేని చూసి. నేను ఉంటే దాన్ని కొడతానని నాకు దానికి తెలియదా నేను కొడతానని, అందుకే నా మొగాన్ని కొట్టిపించింది. అది చిన్నాడిది కాదు. కొట్టిరా? నాకు తెలియదు అసలు గట్లా జరిగిందా. అమ్మాయికుడు నా మొగడు ఏం తెలియదు అని చూసినామా, కొట్టిండ్రాట. ఇప్పుడు ఆ కరసవలు పెట్టాలి చెప్పు. అయ్యో బాగానే తాకినాయి దెబ్బలు. మారే బాగానే తాకినాయట. దాని సంగతి నేను చెప్తా అక్క. ఉండు, దొంగ పొట్టి ఇతడు లెక్కలు ఎందుకు చేస్తాందో ఏమో. ఇగో అక్క, మీరు అందరు లేరా నిన్న ఇంటికాడ? పొలం కాడ నా మొగని అట అది పొట్టు తిట్టిపించిందట. మా బావేమో కొట్టిండట నా మొగని. ఒక్కడిని చూసి గంతగానం కొడితే బతుకుతాడా నా మొగడు? దాని సంగతి చెప్పడానికే నేను పోతాను ఇప్పుడు. ఏడున్నవే బయటికి వెళ్ళి నేను వస్తానా. నా మొగాన్ని అమాయకుడని మెత్తటోడని కొడతారు. ఆడు సత్తే వస్తాయి. బయటికి వెళ్ళవే. ఏం చేస్తాను ఇంట్లో? నా మొగాన్ని కొట్టి నీ మొగంతో ఇంట్లో నవ్వుకుంటుంటున్నావు. బయటికి వెళ్ళే. ఓ బావా ఇన్నపడతలేవా చెవులు? బయటికి వెళ్ళుర్రి. అవ్వా 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 ఇచ్చేది పాడుగాను. గంతగానం కొడతారా నా మొగాన్ని? ఏం తప్పు చేసిండే నా మొగడు? అట్టమాయకుడు కదే. బయటికి వెళ్ళి బావా. ఏమనుకుంటారో మరి నన్ను నా మొగాన్ని చంపుదామనుకుంటారో మరి బతకనిస్తారో. ఏమైందంటే నేను ఏం చేసిండు బావ నా మొగాన్ని? తమ్ముడు చెప్పలేదంటే నీకు తమ్ముడు కాదా? గుట్టలేదా? అదే దాన్ని రమ్మను అంటే అది చెప్పిన మాట నమ్మి నా మొగాన్ని కొడతావు నువ్వు. నీకెట్లా సిగ్గులేదు బావా? అది చిన్నాడుదా, దాని కొంగు కట్టేసుకున్నది. అది ఆడిచ్చినట్టు నువ్వు ఆడతాను. నాకు తెలియదు అనుకుంటున్నావా? మొద్దుదాన్ని బయటకెళ్ళు. ఎందుకు పోయింది అంటే నా మొగన్ని కొట్టిపించింది. చక్కగా అత్త అది నన్ను ఇడుతుంది, నన్ను కొడుతుంది అని మన ముందుగా పంపించినావు. దాన్ని తమ్ముడు దొరకరా అంటే తెలియదా ఎందుకు కొట్టిందో? ఎందుకు కొట్టామని అన్ని అడిగి నువ్వు నాగర్ రా కదా. అదే మేము కొట్టిన బరాబరు. అమాయకుడు ఆడేం చేసినా వాడతాడు, కొట్టినా వాడతాడు, తిట్టినా వాడతాడని నేను లేని చూసి నా మొగాన్ని పట్టు కొట్టినావు. ఎవడు ఆ తమ్ముడు అమ్మాయి కూడా అది అన్న మాటలు విన్నావు నిన్న? ఏమన్నాడు అంతగానో నిన్ను? ఏమన్నాడు? ఏమన్నా అని తీసుకుని రా నాయకి. తమ్ముడు తీసుకుని రా. ఇంకేంది నోట్ల నాలుగుండదు నా మొగానికి. నేను లేని చూసి పొట్టు కొడతారు నా మొగాన్ని. నలుగుట్లా పిలిపించి మీ సంగతి చెప్పితే గానీ అప్పుడైతే తింటారు. ఇప్పుడు మీరు కొడతారు నా మొగాన్ని. ఏమయ్యా ఎందుకు కొట్టిండ్రు? వాళ్ళతో ఎందుకు లోళ్ళు పెట్టుకున్నావు? నేను లోళ్ళు ఏడ పెట్టుకున్నానే. మన సందర్భం మనం పొలం వేసుడు ఉంది కదా, పొలం వేసుడు ఉంది కానీ ఒడ్లు ఎక్కుతాను వేనా. ఒడ్లు ఎక్కుతున్నా, ఒడ్లు ఎక్కి మళ్ళీ పెట్టరా. నీ ఒడ్లు చెక్కుడు పాడగాను. నేను లేనప్పుడు ఎందుకు పోయినావు? నేను వచ్చినాక పోకపోతే నారేమో 30 రోజులకు వచ్చే. ఎక్కువ అయితే మళ్ళీ ఎట్లుంటది చెప్పు? వాళ్ళు నేను లేని చూసి ఏళ్ళదో కోపం ఇట్లా వేసి నేను కొట్టిండ్రు. మరి ఏం చేయాలి చెప్పు? నీ అదినే అసలు పనులు చేపిస్తుంది. నాకు తెలియదా? చిన్న ఆడదా నీ అదినా? ఏం ఎక్కించుడు మా అన్న కొట్టుడు. మా అన్న ఆడికైనా పాపం ఏమనలేదే. అబ్బో అయితమాయ గాని ఎందుకు మీ అది నాకు అంత కొవ్వు? మరి నాకేం తెలుసా? నీకు తెలవాలి. మీ ఆరాళ్ళు ఇద్దరికి అక్క అని మంచిగా ఉంటారు కదా. మరి అది తిట్టిందట. నేనేడమైన జోలికి నీ ఆడ నా సందాన్ని ఒట్లు ఎక్కుంటున్నా. వచ్చింది ఇగో ఈయన చూడు పనితనం చూడు, ఈయన పనితనం ఎట్లుందా అంటే ఆడికనే ఎక్కు. నా వైనే నా జోలికి రాకు అని చెప్పిన. అయినా కానీ నా జోలికి వచ్చే నన్ను కొట్టిపిచ్చే. మరి
పాడుగా ఎందుకు ఘోరంగా కొట్టినట్టున్నారు కదా మొత్తం దెబ్బలు ఇగో ఇవన్నీ చూడు డాక్టర్ దగ్గరికి ఏనా దాని సంగతికి ఇట్లా కాదు అన్నట అవ్వగారింటికి పోయిందట నిన్ను కొట్టిపించింది ఇక నేను వచ్చినాక దాన్ని కొడుతున్నాను దానికి ఏర్పాటే అందుకే దాని అవ్వగారింటికి పోయిందట అది రాని అది వచ్చినాక నలుగుట్లో పిలిపించి మరి దెబ్బలు ఎందుకు ఇది ఎందుకు కథ ఏందని నేను అడిగిపిస్తా సరేనా ఇప్పుడు మనం అయితే డాక్టర్ ఇంటికి పోదాందా లే పోయి వచ్చిన మొన్న సూది వేసుకొచ్చుకున్నా పోయి వచ్చినవా పోయి వచ్చిన గోళీ ఇచ్చిండి వేసుకొచ్చుకున్నా అన్ని ఎట్లా మగ్గుతాయి పోదా మళ్ళీ ఇప్పుడు పోదాంపా లే ఇంత ఘోరం ఆడికాయ నువ్వు పిలిచినా ఉన్నావా ఆదికి లేక పిలిచినా కానీ నువ్వు ఊరిపోతుంది నేను ఊరికి పోయినప్పుడే నీకు మాట్లాడుతుంది పొలం కాడికి చేయను కాడికి ఊరు నడుపు ఏమైనా తనులో పడతావు నువ్వు నీకు మాట వస్తుందా కొట్టడు వస్తుందా తిట్టడు వస్తుందా వీళ్ళు ఉన్నారు కదా పెద్ద మనుషులకి ఇలా చెబుదాందా రేపు పొద్దుగాల పిలిపించలే కానీ పెద్ద మనుషులతోటి ఇగో నేనేమో నిన్న మా అవ్వగారింటికి పోయినాక పోయిన వాళ్ళే నా మొగలట పొలం కాడికి పోయినట్టు ఒడ్డు చెక్కుతానని మా ఏరాలు ఉన్నది కదా నా మొగన్ మీద లేని పోని అని ముట్టించి ఇగో నీ తమ్ముడు అట్లా గిట్లా అని చెప్పిన వాళ్ళే మా బావ కట్టనుకో చంపిండట 4-5 ఇక చూడు దెబ్బలు ఎంత ఘోరంగా కొట్టిండ్రో నా మొగడేమో ఏమనేటోడు కాదా అట్లా చేస్తారా అన్న చెప్పురే మీరే ఇప్పుడు ఏం చేస్తారా కేసు పెట్టమంట అక్క మరి 4 మాటలు చెప్తామని లేదు కేసు పెట్టమని అంటారు కాదే దానికి లేదా చాలు దాని అన్న ఉంటాడో దాని తమ్ముడు ఉంటాడో ఎవరో ఉంటారు ఇట్లా కొట్టిపిస్తుందా చెప్పు మళ్ళీ తిరిగి కొట్టేటోడు కూడా కాదా చూస్తాను కదా సప్పుడు ఎక్కడ నుంచి చూస్తాను మరి ఏం చేయాలి నొప్పులు ఇట్లే ఉన్నాయి మరి గంటగా కొట్టిరు సప్పుడు ఎక్కుంటా నువ్వు కొట్టవా మీ అన్నని ఏం కొట్టాను తమ్ముడేనా కొడతాడా చెప్పురి రేపు పిలిపిస్తా కానీ ఇంకా 10 మందిని పిలిపించి సర్పంచిని పిలిపించి మరికి ఈ సంగతి ఏంది మరికి ఇట్లా నేను లేను నా మొగడు పొలం కాడికి పోయి ఒట్లు చెక్కంగా మరి ఏం జరిగిందో నా మొగడిని పొట్టు కొట్టిండ్రు మరి ఈ కథ ఏందని అడుగుతా మీరు మాట్లాడాలి ఇక చూడు ఇక చూడు ఇట్లా చూడు ఇక కొట్టు మొత్తం మరి తమ్ముడేనా అరే తమ్ముడా సప్పుడేకి ఇంటికి పో అదినతోటి ఏందా సప్పుడేకి అనేటోడు కాదా అదిన చెప్పిన మాటలేనే కొట్టు తమ్ముడిని కొట్టే ఇది ఎక్కడనే అని చెప్పురి పిలిపిద్దాం డాక్టర్ ఇంటికి పోతాను 7 మందం అయితే సూదులు వేస్తా 7 మందం వేస్తా అక్క రేపు కదా అలా సంగతి అడుగు మరి అడగవు నేను ఇల్లు అడిగితే నాకేమవుతుంది ముచ్చట ఎక్కడన్నా ఏందోనట అక్క మాట్లాడు కేసు పెట్టు అంటున్నావు డైరెక్ట్ కేసే పెడతారా అన్నాములు మరి కలిసి ఉండాలి కొట్లాడుకోకూడదని చెప్తావా కొట్లాడుకోకుండా మరి అలా చెప్పద్దా మీ అదిన అదే చెప్తా అది ఇంట్లో చెప్తే అంత మంచి అన్నం దొరికింది అదిన అది లేదు మరి ఇలా నేను ఇప్పుడు అడుగుదామని పోతే అది ఇంటికి లేదట అవ్వగారింటికి పోయిందట భయపడిపోయింది నేను భయపడతాను అవ్వగారింటికి మంచిగా పోయింది రమ్మంటే కానీ వాళ్ళు ఎట్లా చేసినా ఫోన్ చేయించి ఎట్లా బాబా ఏం చేయమంటారు పెద్ద మనిషి మీరు చెప్పలేదు కొంచెం కొట్టద్దు అట్లా కొట్టద్దు తప్పు కొట్టద్దు అట్లా కొడితే ఎట్లుంటది దెబ్బలు బాగా ఏమో అట్లా ఏం పని కొట్టిర్రు బాగా తప్పు కదా అది కొట్లాడుకుంటే మంచిది కాదు కదా అన్నదమ్ములు అయితే కూడి ఉంటుంది మంచిగా ఉండాలి అట్లా కొట్టద్దు రెడీ పెట్టుకోకరి రేపు సర్పంచ్ పిలిపించి మాట్లాడదాం తప్పుతుందా కానీ నడువిగా ఎప్పుడు గీసోండి వేసుకుంటూనే ఉంటావు మరి ఏం చేయాలి ఏమైందంటే ఏం చెప్పాలి అక్క చెప్పు నీకు తెలిసే కదా అయిందట ఒడ్ల కాడ కొట్టుకున్నారట అన్నదమ్ములు కొట్టుకోలే అక్క కొట్టిర్రు అని అంటే కొట్టుకున్నారట అది కాదక్క నేను చెప్తుండు నేను మా అవ్వగారింటికి పోయినా నిన్న ఈయన కాట ఉండబుద్ధి కాక పొలం కాడికి పోయి ఒడ్లు చెప్తానని పోయిండట పోతే మా అక్క ఉంటుందా ఇక మా యారాలు ఈయన చూసిందట ఇక మరి నా ఒడ్డు చెక్కిండో మా ఒడ్డు చెక్కిండో నాకు తెలియదు కానీ మా ఒడ్డు చెక్కిండట ఇక అది ఉన్న కాడు ఉంటుందా మా బావ కాట ఇగో ఇట్లా ఎత్తాడు నీ తమ్ముడు ఈడ ఎత్తాడు ఒడ్లు చెక్కుడు మంచిగా చెప్తలేడు అని మరి ఏదో లొల్లి వచ్చిందట లొల్లత్తి ఇక మాట్లాడుకొని అప్పుడే వదిలేయాలా నా మొగాన్ని కొట్టిపించిందట మా బావ కొట్టిందట నా మొగాన్ని ఇది కరెక్టేనా చెప్పురి అయ్యో గట్లా కొడతారా ఒడ్ల కాడ లొల్లత్తి ఏదన్నా మాట్లాడుకోవాలి వేసుకోవాలి మాట్లాడు లేదు కొట్టిపించిందట మరి కొట్టిపించిన ఆడది ఇంటికాడ ఉండాలి కదా అవ్వగారింటికి పోయిందట వాళ్ళ తమ్ముడు ఏమో మంచిగా లేకపోతే పోతున్నా అన్నది కానీ ఇట్లా జరిగిందని మాకేం తెలుసు అది దండ అబద్ధాలు ఆడుతుంది అది చిన్న ఆడది కాదు అప్పుడు నేను అడగలేనా అందుకే అని ఒక జరిగింది అక్క ఇక మీరు రేపు పిలిపిస్తా మీరు కూడా చూసిరు ఇగో పొట్టు కొట్టింది ఇక మా బావ కొట్టిండట ఇక చేతులు పైనకి రాకుండా అయిపోయినాయి ఇక డాక్టర్ ఇంటికి అయితే తీసుకపోతానా రేపు పొద్దుగాల పిలిపిస్తా మీరు కూడా ర్రీ నడుగుతా వేసుకున్నా సూది నడుగు
పెంచుకుంటానికే ఉంటావు నువ్వేమన్నా అంటే మరి ఏం కొడతావా, చేయాలి? తిడతావా నువ్వు అన్ననే కొడతారా ఎవరన్నా మరి తమ్ముడని కొట్టిండు కదా ఏం అన్ననే కానీ మరి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ నాన్న కదా నాకు నువ్వు పన్ను రాలుతాయి నాడు మనీ ఉన్నావు నువ్వు వీడికే మళ్ళీ అది రాకు అన్నప్పుడు అప్పుడు ఎక్కడ నువ్వు వీడికే నొప్పులు బాగున్నాడు మళ్ళీ నువ్వు కొడతావేంటి అది నీ చేయంగా నాకు ఇగో సావు అవుతుంది నాకు ఇక ఏ సమ్మర్ ఎందుకైనా అవగారింటికి అవగారింటికి పోతేనైతే దాంతో పెట్టుకోమని రోజులు పెట్టుకుంటారా పొలం 30 రోజులకు వచ్చింది 30 రోజులు కానీ లేట్ కాదా లేట్ అయితే ఒక్కరోజు ఆగపోతే నీ కదా రానే వస్తుంది కదా ఒట్ల కాడికి ఇజ్జత్ దాంతో తన్నుల పడ్డం అంటే నాకు ఇజ్జత్ అని నేను చేస్తాను నిశ్చయంగా కానీ ఏ కామెంది కొట్టింది అన్న కొట్టిండు నువ్వు నా అన్నతో ఎందుకు కొట్టించుకున్నావు మరి కొట్టించుకున్నావు అంటే ఇది కథ వచ్చింది తిరగబడి నువ్వు 4 చంపవా మరి మా అన్న ఎట్లుండే విషయం పానీతో ఆదరలేకన్నాడు భలే నాకైతే అందరికి